నా కొడుకు అదృష్టం బాగుంది. వాడు పుట్టిన పుట్టుక బాగుంది. అశోక్ రెడ్డిది. వాడు పుట్టుకతోటి వాడు ఆంజనేయ స్వామి. మా అమ్మ చాలా పెంచింది, నన్ను పెంచి వాడు పుట్టక ముందు ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకుపోయి చూసి వాడు పుట్టినాక ఆంజనేయ స్వామి పేరు పెట్టింది అశోక్ రెడ్డి అని. మా అమ్మ పెట్టుకుంది అట్లా. అదే పేరు మీద ఇక కొంచెం మంచిగా అనిపించిందిగా అది నడుస్తుంది అట్లా. వీడు పెద్దగా నుంచే కొంచెం జర బాగుపడు. మన చేతితో పనిచేసిన మా పటేల్ మస్తు పనిచేస్తుండే, కానీ అది అందరితోటి కాదు, ఎవరితోనో ఒకరితోనో అవుతుంది. అది విధి రాత బాగుంటే ఎవరితోనో ఒకరితోనో అవుతుంది, అది కానీ అందరితో కాదు నాన్న. ఇప్పుడు వీడి చేతితోని వీడు పని చేసిండు అనుకో, మేము అందరం కొంచెం బాగుపడ్డాం. ఇంతమంది ఉపాధి నడిపిస్తున్నాడు అశోక్ రెడ్డి కానీ యాదరెడ్డి కానీ వీళ్ళు నడిపిస్తారు అని చెప్పి వాళ్ళ అది బాగుంది అని. వెంకటేశ్వర స్వామి లీలలు అని అంటే చాలా ఉంటాయి కదా నాన్న. ఆశీస్సులు అందిస్తాడు ఆయన. గొప్పతనం వెంకటేశ్వర్లది అని అంటే నాకు వెంకటేశ్వర్లదే కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత వీడు చిన్నగా ఉన్నప్పటి నుంచి సంతోషమత పూజ చేసుకున్నాను. అప్పటి నుంచి కొంచెం ఇంకా బాగా అనిపించింది. తల్లిదండ్రులను చూస్తేనే కొంచెం మీరు బాగుపడతారు. అది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు ఒకటి చెప్పేది కాదు, ఒకటి చెప్తే రాదు. అది వాని ఇలా పుట్టుక రావాలా, హృదయంలో రావాలి. అది మనం చెప్తే ఇప్పటిది వాని హృదయం ఉన్నది ఎప్పటిది అది. అప్పుడు నేను బట్టలు బేరం చేస్తుంటే వీళ్ళ గురించి పిల్లల గురించి సిటీకి పోయి తెచ్చి నేను పైసలు కడతారా, చదువుకోరా, ఇంటర్ పరీక్ష రాయరా అని అంటే, అమ్మా నీకు పనోడైతే చాలు కదా, పనోడైతే చాలు కదమ్మా అని అన్నాడు. ఇక అంటే సరే ఇక నీకు ఇష్టం ఉండాలి కదా అని పని మొదలుపెట్టింది. ఏడిపోయినా గొప్పగా పెరుగుతుంది కానీ తగ్గలేదు. ఇక ఏడిపోయినా పని కొంచెం 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 పెరిగింది. అది ఇక వాళ్ళ గొప్పతనం.